పాత బస్తీలో ఎంఐఎంది ఎక్కువ హవా కనపడుతూ ఉంటుంది. వాళ్ళని ఎదిరించే ధైర్యం ఏ పార్టీ కూడా చేయట్లేదు. బట్ ఒక ఫిరోజ్ ఖాన్ వాళ్ళని ఎదిరించి ధైర్యంగా నిలబడుతున్నాడంటే ఏ ధైర్యంతో నిలబడతాడు? నాకు ఐడియాలజీ, వాళ్ళ ఎంఐఎం ఐడియాలజీతో ప్రాబ్లం. నాకు వాళ్ళు ఉట్టి ముస్లిమ్స్ గురించి మాట్లాడతారు, ముస్లిమ్స్కి హెల్ప్ చేయరు. వాళ్ళు చూస్తే వాళ్ళ గడ్డం, వాళ్ళ టోపీ, వాళ్ళ షెర్వాని మొత్తం ముస్లిం లాగా డ్రెస్అప్ అవుతారు, కానీ లోపల మానత్వం లేదు. ముస్లిమ్స్కి హెల్ప్ చేయరు. ఓల్డ్ సిటీ మీరు చూడండి, ఉస్మానియా హాస్పిటల్ చూడండి, మూసీ రివర్ సాఫ్ కాదు, మెట్రో రైల్వే రాదు, ఉద్యోగాలు రావు, లోన్ ఫెసిలిటీ ఉండదు, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఉండదు, స్కిల్ డెవలప్మెంట్ ఉండదు. చై ఫెలో 20 సంవత్సరం కింద చై ఫెలోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా చై ఫెలో. ఆటో రిక్షా, టాక్సీ డ్రైవర్ అంతే. సో వీళ్ళు మొత్తం ముస్లిం కమ్యూనిటీకి మొత్తం ముస్లిం పేరు చెప్పి మొత్తం దొంగలిస్తున్నారు, మొత్తం లుటాయిస్తున్నారు. సో ఇది ఆపాలే, అంతే. ఇన్జస్టిస్ అవుతుంది ఓల్డ్ సిటీకి. ఎందుకంటే ముస్లిం నువ్వు పేరు తీసుకొని నువ్వు రాజకీయం చేయి, నో ప్రాబ్లం, కానీ ముస్లిమ్స్కి హెల్ప్ చేయి. ముస్లిమ్స్కి హెల్ప్ చేయరు. ఇప్పుడు సింపుల్ టీఆర్ఎస్తో అలయన్స్లో ఉన్నారు, లేకుంటే పార్ట్నర్స్ ఉన్నారు, లేకుంటే ఫ్రెండ్లీ పార్టీ ఉన్నారు. 12% రిజర్వేషన్స్ ముస్లిమ్స్కి ఇస్తామన్నారు, అడిగినారు. జ్యుడిషియరీ పవర్ వక్ఫ్ బోర్డ్కి ఇస్తామన్నారు, అడిగినారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, అడిగినారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అడిగినారు. లోన్లు ఇచ్చినారు. మస్జిద్లు ఏ ఖానా మస్జిద్ డెమాలిష్ చేసేసినారు, అడిగినారు. సెక్రటరియట్లో మస్జిద్లు డెమాలిష్ అయింది, అడిగినారు. ఆషూర్ ఖానాలు డెమాలిష్ అనేది అడిగినారు. సో ఏది అడగరు. ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి చూడండి, రోడ్ల పరిస్థితి చూడండి, డ్రైనేజ్ పరిస్థితి చూడండి. సో ఇవన్నీ చూస్తే మొత్తం వీళ్ళ ఫ్యామిలీ డెవలప్ కావాలి. కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లా డెవలప్ అయింది? బంగారు తెలంగాణ చెప్పి ఉట్టి బంగారం వీళ్ళ ఫ్యామిలీకి దొరికింది, కానీ తెలంగాణకి దొరకలేదు. ఇట్లనే ఓల్డ్ సిటీలో ఇది కూడా ఒక బట్టెబాజ్ లంగా పార్టీ. దీనికి మేనిఫెస్టో లేదు, నెత్తి లేదు, తోకా లేదు. మొత్తం ఇండియాలో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది, ఈ పార్టీకి మేనిఫెస్టో ఉండదు. సో మేనిఫెస్టో లేకుండా కూడా వీళ్ళు రాజ్యం చేస్తున్నారు మొత్తం ఓల్డ్ సిటీ. అదే అడగబోతున్నాను ఫిరోజ్ ఖాన్ గారు. నిజంగానే ఒక ముసల్మాన్గా పుట్టి మీరు ఆ పార్టీని విభేదిస్తున్నారు కరెక్టే. నిజంగానే వాళ్ళకి మేనిఫెస్టో లేదు అన్నప్పుడు అక్కడ ఎన్నిసార్లు ఎలా గెలుచుకుంటూ రాగలుగుతున్నారు? వాళ్ళు ఎడ్యుకేటెడ్ చేయరు, వాళ్ళు సోషల్లీ ఎకనామికల్గా ఎడ్యుకేషన్గా డెవలప్ చేయరు. ఒక చైఫెలోనే ఉండాలి, ఒక బండి వాడు బండిలోనే ఉండాలి, ఆ ఒక చిన్న పాండపవాడు పాండపలోనే ఉండాలి. వాళ్ళు ఎడ్యుకేషన్ చేయరు. వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఎడ్యుకేషన్ సెంటర్లు, దారుసలాం, ఇంజనీరింగ్ ఉన్నది, ఎంసీఏ ఉన్నది, ఎంబీఏ ఉన్నది, ఎంబీబీఎస్ ఉన్నది. ఎవరు చదువుతారు? బీద వాళ్ళు చదువుతారు, ఉట్టి ఎన్ఆర్ఐస్ చదువుతారు. ఎవరు వీళ్ళకు డొనేషన్ ఇస్తారు వాళ్ళు చదువుతారు. సో వీళ్ళ నాన్న అసదుద్దీన్ వాళ్ళ నాన్న సలావుద్దీన్ వేసి నేర్పించి వెళ్ళిపోయినాడు. ముస్లిం కమ్యూనిటీకి నువ్వు ఎడ్యుకేటెడ్ చేస్తే మనకు ఓట్లు వేయరు, వీళ్ళకు క్యాటిల్ లాగా పెట్టు, మేకల్లాగా పెట్టు, కప్పల్లాగా పెట్టు, రాజ్యం చేయి. ఇదే చేస్తున్నారు వాళ్ళు. సో దానికోసం నా వాయిస్, అరే అన్యాయం చేస్తున్నారా భయ్. పబ్లిక్కి వచ్చి ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి భయపడిపించి కులం మతం మాట్లాడి మొత్తం రెచ్చగొట్టి మొత్తం ఇస్లామిక్ అటైర్లో కనిపించి మొత్తం ధోకా చేస్తున్నారు మీరు. దానికోసం అయితే తిరిగినా. ఒకవేళ ఇదే పార్టీ ఎంఐఎం ముస్లిం పేర్లు తీసుకొని ముస్లింకి డెవలప్ చేస్తే ఫస్ట్ ఫిరోజ్ ఖాన్ ఉండేది. 15 years ముందునే నేను ఉండేది. ఇప్పుడు 3 times ఎమ్మెల్యే నేను ఉంటా. అసెంబ్లీలో ఎవరు రాక్ స్టార్? అక్బర్.